ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం। మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్, అవినీతిపై అనుక్షణం నిఘా। కొట్టేసి నమస్కారం చేసుకోండి। అందరూ కూడా చక్కగా గణపతి ముందుగా మనం ప్రార్థన చేద్దాం। అమ్మవారి యొక్క దేవస్థానంలో అశ్వత్థ గణపతి మనందరికీ దర్శనమిస్తున్నారు। అమ్మవారికి ఎదురుకుండా ఉంటారు। అమ్మకి వెంట ఎదురుకుండా ఉంటే శాంతంగా ఉంటుంది,
కాబట్టి బిడ్డ ఎక్కడో ఉండి తల్లి ఎక్కడో ఉంటే బిడ్డలా ఉండడం కంగారు ఉంటుంది. కాబట్టి ఎదుర్కొంటానే ఉంటే ఆవిడ ప్రశాంతంగా ఉంటుంది. అది గ్రహించిన పెద్దలు అమ్మవారికి ఎదురుకుండా గణపతిని పెట్టారు. పైగా మనకు అదృష్టం ఏంటంటే అశ్వత్థం రావి చెట్టు ఉంది. అది ఇంకా విశేషం. అశ్వత్థ మూలంలో ఉండేటువంటి గణపతి. అలాగనే జమ్మి చెట్టు కింద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, ఇట్లా కొన్ని చెప్పారు. వృక్షాలు కూడా చాలా గొప్పతనం ఉన్నది. మన భారతీయ సంప్రదాయంలో వృక్షాలు కూడా దేవతలు, వాటి దేవతలు ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి దత్తాత్రేయ స్వామి చూడండి, ఆయన మేడి చెట్టు కింద ఉంటారు. అది బ్రహ్మమేడి. ఆ మేడి చెట్టు కింద ఆయన ఉంటారు. ఇట్లా మనం చూస్తే దక్షిణామూర్తి ఈశ్వరుని యొక్క స్వరూపం. ఆయన విద్యకి అధిష్టానం, ఆదిగురువు ఆయన. ఆ దక్షిణామూర్తి మర్రి చెట్టు కింద ఉంటారు. నెగ్రోధములే, నెగ్రోధం అంటే మర్రి చెట్టు కింద ఉంటారు. కాబట్టి ఇట్లా ఈ విధంగా ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క విధంగా ఉంటుంటారు. మనకి అమ్మవారి సన్నిధానంలో ఉన్నటువంటి గణపతికి ముందుగా నమస్కారం చేసుకున్నాం. అందరం కూడా గజాననం భూతగణాధిసేవితం కపిత్థ జంబూఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం శరణం కరవాణి శర్మదం చరణం వాణి జరాజరోపదీవ్యం కరుణామధునై కటాక్షపాదై కురు మామంబ కృతార్థసార్థవాహం వందే గురుపదద్వంద్వభవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభావిశ్రమదర్క్యం త్రైపురం మహా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. హరి ఓం. విశేషించి గణపతి నమస్కారం అయిన తర్వాత అమ్మవారు, ఈనాడు అమ్మవారు చూడండి అద్భుతమైనటువంటి అలంకారాన్ని రాత్రి సుమారు 2:30-3 అయింది. మొత్తం ఉదయం 7 గంటలకు ప్రారంభం చేశారు సిబ్బంది వారు. ఏవో గారి దగ్గర ఉండి ప్రధాన అర్చకుల వారు అయితేనేమి, అర్చక బృందం అయితేనేమి, వేద పండితులు అయితేనేమి అందరూ. అది కాకుండా వెలుపల నుంచి కొంతమంది భక్తులు వచ్చారు, స్త్రీలు. అద్భుతమైనటువంటి సహకారం చేశారు. చాలా తొందరగా పని అయ్యే విధంగా చెప్పాలి. ఆ విధంగా అందరి సహాయంతో రాత్రి సుమారు 3 గంటలు పూర్తి అయింది మొత్తం అలంకారం. అలా ఆ లోపల మనం ప్రవేశిస్తుంటే ఒక అరణ్యంలో ఉండేటువంటి ఒక అమ్మవారిని చూసినట్టు భావన వస్తుంది. మామూలుగా వ్యవహారంలో వనదుర్గ అని ఒక అమ్మవారు, వనదుర్గ. మామూలుగా దుర్గా అమ్మవారు మనందరికీ తెలుసు, కానీ వనదుర్గ అని ఒక అమ్మవారు. అంటే వనం అంటే అరణ్యం, అరణ్యంలో ఒక గుడి, ఆ గుడిలో అమ్మవారు వనదుర్గ అంటే అర్థం అది. అట్లా ఉంటుంది ఆవిడ, వనంలో విహరిస్తూ ఉంటుంది. అందుకనే మీకు చూడండి అమ్మవారు వెలిసిన చోట్లు, అయ్యవారు వెలిసిన చోట్లు ఎక్కడైనా సరే భగవంతుడివి ఉంటే ఒక పర్వతం మీద ఉంటాయి, లేకుంటే ఒక అరణ్యంలో ఉంటాయి, లేదు ఒక నదీ తీరంలో ఉంటాయి. మీరు చూసుకోండి ఎక్కడైనా సరే. కాబట్టి ఇక్కడ అమ్మవారిని మనం లోపలికి అలా ప్రవేశిస్తుంటే ఒక వనదుర్గని అమ్మవారిని చూసుకున్నట్లుగా భావన. అలాంటి అమ్మవారి వాళ్ళ శాకంబరి దేవిగా ఉన్నారు. శాకంబరి మనందరికీ తెలిసి శాకంబరి తెలుసు. ఇక్కడ చూసేటువంటి ఆ పళ్ళు కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ అన్ని మనం తెలియవే. ఏమండి అవన్నీ ఎవరు? అమ్మవారి స్వరూపమేట. అంటే దీంతో వస్తుంది ఈ చెప్పేటువంటి అమ్మవారి యొక్క వర్ణన ఏదైతే ఉందో దాంట్లో వస్తుంది. ఇప్పుడు ఆ విధానం కూడా వస్తుంది. ఆ సమయంలో అమ్మవారికి వేళ శాఖములు కూడా సమర్పణం చేస్తాం హోమంలో. అంటే ఒకప్పుడు ముందుగా చెప్పేస్తుంది. ఎందుకంటే అలా ఎవరి విడ ఏమిటి అనుకుంటారు కదా, ముందుగా చెప్తారు. ఆ సమయంలో మళ్ళీ చెప్తాం. ఒకప్పుడు రాక్షసులకి దేవతలకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు బాగా ఎక్కువ బలంగా ఉండడం వల్ల ఆ రోజుల్లో వాళ్ళు జయించారు. జయిస్తే ఆ రాక్షసులు ఏం చేశారంటే దేవతలందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది పెట్టడమే కాకుండా భూలోకంలో కూడా వాళ్ళు ప్రవర్తించి ఈ భూలోకంలో ఉండేటువంటి ఆనాడుండే మహర్షుల్ని, పతివ్రతల్ని, వాటిని అందరూ కూడా ఇబ్బంది పెట్టారు. యజ్ఞాలు జరగకుండా చేసి పతివ్రతల్ని భంగపరిచి, ఏమండి ఎవరైతే దేవత ఆరాధన చేస్తారో వాళ్ళకి ఇబ్బందులు కలిగించి, విఘ్నాలు కలిగించి ఇబ్బందులు పెట్టారు. అప్పుడు అమ్మవారు ఏం చేసింది, ఆ చేయడంలో వీళ్ళు రాక్షసులు ఇంకా ఏం చేశారంటే మొత్తం ఎటువంటి ఆహారం లేకుండా మొత్తం ఊడ్చేశారు. అంటే రాక్షసులకు అంత శక్తి వచ్చింది. అంటే వాళ్ళు కూడా ఈశ్వరుని గురించి తపస్సు చేశారు. అలాగనే విష్ణుమూర్తి గురించి తపస్సు చేశారు, అమ్మవారి గురించి తపస్సు చేశారు. దుష్టుడైనా కూడా
వాడు తపస్సు చేస్తే తపస్సుకు ఫలంగా ఇచ్చేయాలి. బ్యాంకు ఉందండి, బ్యాంకులో వడ్డీ వ్యవహారం ఏదో ఉందనుకుందాం. ఎవరు వేసారో అడుగుతారు, వాళ్ళు ఎంత వేశారో అడుగుతారు. 1,00,000 వేస్తే 1,00,000 ఉంటుంది, ఎవరికైనా ఇవ్వాల్సిందే తప్పదు. వాడు రాక్షసుడు కాదు, దేవతలా మనుష్యుడు. అట్లాగే తపస్సు యొక్క ఫలం ఏమిటి? ఫలం ఇవ్వడమే. వాడు అడిగింది కోరింది ఇవ్వడం. ఆ కోరింది కూడా జగత్తుకి వికృతిగా ఉండదు. ప్రతివాడు నాకు బాగా చాలకుండా వరం కావాలని కోరిన వాడు ప్రతివాడు కొడుతుంది. అది కుదరదు. మొదటి మాట అమ్మవారు చెప్పినా ఏవారు చెప్పినా సావు లేకుండా అబ్బాయి కుదరదు. ఇంకో మాట చెప్పు అంటే వాడు ఎన్నో రకరకాల కోరికలు కోరారు. అందులో భాగంగా ఈ రాక్షసులు ఏం కోరారంటే సర్వము మా వశంలో ఉండాలని కోరుకున్నారు. అది వశంలో ఉండాలంటే వశం అయిపోయింది. అప్పుడు దేవతలు కూడా వాళ్ళు పైన చేశారు, దేవలోకం ఇంద్రుడు కూడా బయటకు వచ్చేసాడు. అలాంటి స్థితిలో భూలోకంలో ఉండేటువంటి ఆహార ధాన్యాలు కానీ అన్నీ హరించేసేవాడు. అప్పుడు అమ్మవారికి గమనించి అమ్మవారు వస్తానని అన్ని ఇస్తానని చెప్పింది కదా. అప్పుడు ఏ రూపంలో వచ్చింది అంటే ఇదిగో ఇప్పుడు మనం చూసేటువంటి ఈ ఆహార రూపం అన్ని బీజం చూడండి. ఎప్పటికి వంకాయ కూడా ఎన్నాళ్ళు తింటాం మనం చెప్పండి. మా తాత ముత్తాతల నుంచి తింటాం వంకాయ కూడా, ఇవాడికి తింటాం. అవునండి. అలాగే ఉన్నటువంటి సమస్తం ఫలములు ఎప్పటి వచ్చినా ఎవరికి తెలియదు. అంటే ఆ బీజం అనమాట. ఒకసారి ఆవిడ మనస్సులో అనుకుని భూలోకం అంతా కూడా వాళ్ళకి ఆహార ధాన్యాలు, ఎవరెవరు ఏమి తింటారో, ఎవరెవరికి ఏమి ప్రీతో చూడండి. తల్లి చేస్తుంది 10 మంది మా సంతానం ఉంటే అందరికీ ఒకే ఉండేసరి వాడేస్తుందా? మా వారికి 10 మంది ఉంది. ఒకరికేమో ఒకే కూర వస్తుంది, ఇంకొకరికేమో చిక్కుడుకాయ వస్తుంది. ఇట్లా ఎవరు 4 పిల్లలు ఉంటే 4కి వాళ్ళకి సంతోషంగా ఉండాలని తల్లి చూస్తుంది. అట్లాగే అమ్మవారు కూడా అన్ని రకాలైనటువంటి ఆహార ధాన్యాలు కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఆ ఇచ్చినటువంటి అమ్మవారిని శాకంబరి అని పెట్టారు. అప్పుడు ఆ రూపం కూడా ఎలా ఉంది చూసేవాళ్ళకి. ఇచ్చేయడమే కాదు, ఆమె ఏమైతే ఇచ్చిందో అవన్నీ ధరించి కల్పించిన వాళ్ళందరికీ కూడా ఇవన్నీ నేను ఇచ్చేది రాను. ఇచ్చారు 1,00,000 రూపాయలు దానం చేసి 1,00,000 రూపాయలు జోబులో పెట్టుకున్న కూడా కనిపిస్తూ ఉంటే ఓహో ఇది ఇచ్చాడు రోయ్ అనుకుంటాం కదా. అదే ఇప్పుడు గొప్పవాడు అయితే ఏం చేస్తాడో 1,00,000 ఇస్తాడు, 1,00,000 జోబులో పెట్టుకుంటాడు. అలాగే అమ్మవారు కూడా ఇవన్నీ అనుగ్రహించి అవన్నీ నేనే సుమ అని ధరించి కనిపించినందుకు కూడా ఆ చీర అవే కట్టుకుంది కదా, శాఖములే కట్టుకుంది. కాబట్టి అప్పటి నుంచి అమ్మవారిని శాకంభరి విఖ్యాతం అంటారు. దాంట్లో శాకంభరి అని పేరు పెట్టారు. ఆ రూపం మనకి ఇవాళ పెట్టడం ఆంతర్యం ఏమిటనేది మనం చెప్తాము. ఇవాళ అందరికీ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే వ్యాస పూర్ణిమ ఇవాళ వ్యాస భగవాను అవతరించకపోతే మనకి కూర్చుని చెప్పేటువంటి పురాణాలు కానీ ఏమీ లేవు, ఏమీ వాంగ్మయం లేదు. అలాగనే శంకర భగవత్పాదులు, శంకర జయంతి నాడు శంకర భగవత్పాదులు. ఇగో ఇవాళ వ్యాస పూర్ణిమ నాడు వ్యాస మహర్షి. వ్యాసుడు చాలా గొప్ప మహానుభావుడు. ఆయన మామూలు వాడు కాదు, మొత్తం గురు పరంపర కంటే అది. అందుకనే మీకైనా మాకైనా అరకంటూ గురువు ఉన్నారంటే ఆ గురువులో ఇవాళ మనం వ్యాస భగవానునే చూడాలి. అలాగనే అమ్మవారిని కూడా ఆ స్వరూపంగా వర్ణించాలి. లలితా శాస్త్రంలో ఒక నామం ఉంది, గురుమండల రూపిణి అని ఉన్నది. గురుమండల రూపిణి. గురుమండలము అంటే గురువు అంటే చాలా గొప్పది, లఘు అంటే తక్కువ, మామూలు వ్యవహారం. లఘు చిన్నది, గురువు పెద్దది. అంటే గురుమండలం అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఉన్నతమైనటువంటి స్థితి స్థాయిలో ఉండేటువంటి స్వరూపం. అక్కడ ఉంటే అమ్మవారి యొక్క చరణములు, పాదములు అవి ధ్యానం చెయ్యాలి ఇవాళ అని చెప్తారు. అలాంటి అంచేత అందరికీ చెప్పేటువంటిది ఏంటంటే ఇవాళ అనుగ్రహము, వ్యాస భగవాన్ యొక్క అనుగ్రహము, ఇవాళ గురువు యొక్క అనుగ్రహము. గురువు ఏమిస్తాడు అంటే ఏది ఇవ్వడు అలా చెప్పాలి. ఏది ఇస్తాడు కాదు, ఏమి ఇవ్వడు. తండ్రి ఏమిస్తాడంటే ఏమైనా ఇస్తాడు బిడ్డలకి, అవునా కదా. తండ్రి ఏమైనా ఇస్తాడు. తను మానేసినా పిల్లలకి ఇస్తాడు, తను తిండం మానేసి పిల్లలు పెడుతుంటాడు. అట్లా దాని గురించి మనం అనడానికి వాక్కులు లేవు, మాటలు లేవు. కాబట్టి గురువు అన్నీ ఇస్తాడు. ఇంకోటి చెప్తారు ఒక చోట, శివవృష్టే గురుస్త్రాత గురువృష్టే నా కష్టన అని మాట. లోకంలో భగవంతుడికి శివుడికి కోపం వచ్చినటువంటి ఆయన కోపం వస్తే గురువు రక్షిస్తాడు. గురువు కోపం వస్తే మళ్ళీ అయితే రక్షించాలి. ఇంకోటి ఎవరు లేడు, శివుడు కూడా పట్టించుకుంటాడు అంట. అంటే గురువు అంతఃస్థానం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇదందరికీ వచ్చినటువంటి శ్లోకం. అంటే గురువులో 3 రూపాలు, దాంట్లో బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి రూపములు 3 కూడా గురువు ఎందున్నాయి అని చెప్తారు. దానికి ఒక అర్థం తర్వాత చెప్తాను.
మనం ప్రారంభం చేద్దాం. అందరూ కూడా ఒక్కసారి అమ్మవారి యొక్క భగవన్నామం చేసేసి కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం. విశేషమైన రోజు కదా పోని ఒక 10 నిమిషాలు టైం తీసుకొని వారి కోసం వేచి ఉన్నాం. ప్రారంభం చేశారు. ఒకసారి భజించలేదు. ఓం గణపతి హవామహే కవిం కవీనామశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన కృణ్వన్న ఓదిభిచ్ఛేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతే హే నామ విత్రయవతు. అందరు కూడా మగవాళ్ళు తాంబూలం చేతిలోకి తీసుకోండి. దంపతులుగా కూర్చున్న వాళ్ళు తాంబూలం చేతిలోకి తీసుకోండి. తొడి దంపతులుగా ఉన్నవాళ్ళు ఓం నమః మమ దేవాదిహవే సంతు సర్వ ఇంద్రావంతో మమాంతరిక్ష మరుగో మమస్తవజ్ఞం వాతం భవతాం కామే అస్మిన్ అజదేవా ద్రవిణమాజగంధాం మయ్యాశీరస్తు భజదేవహూతిః సోమేనస్తు ఏనోమానిగాంగతమజ్జనాహం విశ్వే దేవాసో శివోజుతామే దేవీ జడుర్వేదురుణః ప్రణోద విశ్వే దేవాదయహవేరజత్వం మహాత్మహి ప్రజయామాతనో ధర్మ అయం ముహూర్త శుభముహూర్తోస్తు. తాంబూలం కళ్ళకద్దుకుని కూడా గుడిపక్కన ఈ చేతి గుడిపక్క కొబ్బరి పక్కన అవతల పెట్టి కొట్టుకోవచ్చు. గుడిపక్కన పెట్టండి. చక్కగా కుంకుమ ముందుగా స్త్రీలు పెట్టుకొని మగవారికి పెట్టి పిల్లలకు కూడా పెట్టండి. తల్లి పిల్లలకు చల్లండి. అపవిత్ర పవిత్రో వా సర్వామస్థాంగతో వివాత్మరే పుండరీకాక్షం సవాక్యాభ్యంతరచుతి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. చేయగలుగుతూ మగవారు ఆచమనం చేయండి. దంపతులుగా ఉన్నవారు విడిగా కూర్చొని దాని 3 ప్రక్కల కుంకుమ పెట్టి అక్షతలు వేసి నమస్కారం చేయండి. దీపస్కం బ్రహ్మరూపో సజ్యోతిషాం ప్రభురం యజః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే సకల సాక్షి భూత కర్మ సాక్షిణి దీపం జ్యోతి పరబ్రహ్మణే నమో నమః. నిష్ఠు సకల గురుస్వరూపిణి శ్రీ 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 మావుళ్ళమ్మ దేవతాచారణాథన్నిభౌశాంతర్హితాయాః సకల భువన సృష్టిర్దివిధాన సంహారణ శిక్షణకారకాయాః భజగోత్రోద్భవాయాః మహాకాళీ మహాలక్ష్మీ మహాత్రిపుర సుందరీ రాజరాజేశ్వరీ బ్రహ్మ విద్యాలయ పరదేవతా స్వరూపిణి గ్రామదేవతాయాః ఆమ్రావణ సంభవ శ్రీ మావుళ్ళమ్మ దేవతా ప్రీత్యర్థం సమప్రియాంకా వీరేన్ కార్తీక వర్మ నామధేయస్య కుటుంబస్య ధర్మదేవతస్య సాయి కౌశిక వర్మ పూజా నామధేయస్య భారద్వాజగోత్రోద్భవస్య శంభా సుబ్బలక్ష్మీ బాలకృష్ణ సుబ్రహ్మణ్యం నామధేయస్య కుటుంబస్య హరిదేవతస్య శ్రీధర్ నామధేయస్య నాగోత్రస్య వేదాధిపురరావు దుర్గా నాగోత్రస్య నాగగణేష్ శక్తిపాలగోత్రస్య నామధేయస్య భైభాగవతస్య వెంకటేశ్వర సూర్య శ్రీధీ శ్రీధర్ నామధేయస్య భారద్వాజ సగోత్రోద్భవస్య పరిమళ వెంకటరత్నం వర్యానామధేయస్య ముది నోళమర్తస్య వెంకటేశ్వరరావు సుశీలాదేవి సాత్విక నామధేయస్య మధురగోత్రస్య ముదునుకులగోత్రస్య గోవింద పార్వతీనామధేయస్య మహిపాలగోత్రస్య వర్మ నామధేయస్య వసిష్ఠగోత్రభవస్య ప్రవీణ్ కుమార్ రాజనామధేయస్య ధానా రవి కులగోత్రస్య ఉదయ వెంకట దుర్గా ప్రసాద్ నామధేయస్య నాభేదక్తిగేయం నామధేయస్య విష్ణు నామధేయస్య నాగలగోత్రస్య వెంకటకృష్ణ లక్ష్మీ ప్రసన్న దివ్య సాయి ప్రకంఠ నామధేయస్య దేవతస్య హరినాథరాజు పద్మావతి నామధేయస్య హరిమాలగోత్రస్య గ్రంథి చంద్ర వెంకట సాయినాథ్ హీర వెంకట పద్మావతి సీతాదేవి మాకం సహ కుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్య ఫల సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే
सर्वदा दिग्विजय सिद्ध्यर्थं मम सहकुटुम्बस्य जन्मलग्न जातकलग्न गोचारलग्न वशात्तु ये ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यंत शुभफल अवाप्त्यर्थं मम सहकुटुम्बस्य सर्व अपमृत्युदोष परिहार द्वारा दीर्घायुः प्राप्त्यर्थं मम संचारस्थले निवासस्थले व्यापारस्थले व्यवसायस्थले भूगर्भ जनित वास्तुदोष उपशमन द्वारा सुखजीवन सिद्ध्यर्थं मम शत्रुभिः करिष्यमाण कारयिष्यमाण मंत्र तंत्र यंत्र शल्य विषमूलिक प्रयोगादि आभिचारक क्रियाजनित दुष्ट अरिष्ट दुष्यखुन दुस्वप्न दुर्निमित्तादि समस्त अमंगल दोष निवृत्त्यर्थं मम गृहे शुभ परंपरा प्राप्त्यर्थं मया संकल्पित सकल कार्येषु दिग्विजय सिद्ध्यर्थं मम आध्यात्मिक आधिभौतिक आधिदैविक तापत्रय निवृत्त्यर्थम् अस्मिन् भारतदेशे हैंदव वैदिक धर्म सुस्थिरता सिद्ध्यर्थं हैंदव धर्म ప్రవర్తకానాం అంటే మీరే మనమే ఇదే హిందూ ధర్మంలో ఎవరైతే ఉన్నామో వాళ్ళందరూ కూడా ఎటువంటి విఘ్నం లేకుండా ఉండాలి. భారతదేశంలో ఆ హైందవ ధర్మం ఉండాలి. అది ఉంటే చూస్తున్నాం కదా, లేకపోతే ఎలా ఉందో ఉంటే ఎలా ఉందో. కాబట్టి మరి చేసేటువంటివన్నీ మన యొక్క కోరికలన్నీ అయిన తర్వాత దేశం బాగుండాలి, ఆ పైన పట్టణం, ఆ పైన మనం, అది కూడా వస్తుంది అనమాట. అలాగే సుస్థిరత సిద్ధ్యర్థం పరిపాలకానాం యథా न्याय परिपालन सिद्ध्यर्थं अस्मिन् लोके स्थितानां मानवानां समैक्य भावता सिद्ध्यर्थं अन्योन्य दाम्पत्य सिद्ध्यर्थं दंपतीनां सुसंतान प्राप्त्यर्थं विग्रहार्थं विद्यमानानां कुमारीणां कुमाराणांच सवर्णे एव विवाह उद्वह मंगल प्राप्त्यर्थं లోకంలో ఉన్నటువంటి కన్యలు కానీ వరులు కానీ ఎవరున్నారో వారికి తొందరగా వివాహం అవ్వాలి. ఏ వర్ణం వాళ్ళకి ఆ వర్ణంతో అవ్వాలని కొడుకు. మనకేంటి సంబంధం అనుకుంటే కుదరదు. మన ఇంటికే వస్తుంది కుదరదు, మన పక్కకి. అప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని చోట్ల క్షేమంగా ఉండాలి, ధర్మం ఉండాలి. ధర్మం ఉంటేనే అంతా బాగుంటుంది. స్వరూపిణి ఆమ్రవణ సంభవ మావుళ్ళమ్మ దేవత అనుగ్రహేణ అస్మిన్ ఆషాఢ పూర్ణిమ గురువాసర ఉత్తరాషాఢ నక్షత్ర శుభ సమయే మమ సర్వమంగళ ప్రీత్యర్థం యథాశక్తి అన్యోన్య బ్రాహ్మణ భక్త సాహాయ్యేన చండీహవన శుభకర్మణి నిర్విఘ్నత సిద్ధ్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే. కళ్ళు మూసుకున్నందుకు ఒక క్షణం ధ్యానం చేయండి గణపతిని. చొక్క నీరు పడి చక్క ఉత్తరంతోటి తమలపాకు వేసి కింద విడిచిపెట్టండి. కొన్ని ఫండమెంటల్స్ పూజలో ఎప్పుడు మానవు గుర్తుపెట్టు. ఏ పూజ చేసినా ఇవన్నీ ఉంటాయి. ఏదో ఏ మిగతా అన్ని ఏముంటున్నా అన్నం ఉన్నట్టుగా కొన్ని ధర్మాలు అలా ఉంటాయి. ఆదో నిర్విఘ్నారంభమావాప్తం మహాగణాధిపతి పూజాం కరిష్యే ఉదగరసారాధనం కరిష్యే. మీకు ఇచ్చేటువంటి పాత్ర మీద దానికి 3 పక్కల పసుపు రాసి బొట్టు పెట్టండి.
मूले तत्रस्थितो ब्रह्मा मध्ये मातृगणात्मवाहदीक्षोदसागराद्रवेदत्तु दीपावसुन्दर ऋग्वेदोषयजुर्वेदस्तामवेदो कृष्णमहङ्गे तजिधात्रवेदोधामदोधेयुर्भावनोत्तरे जययज्ञेषु वर्धते गङ्गे यमुने कृष्णे गोदावृतर्पदेशुगावयो जले सन्निधिं गुरु तमोपावतु लोपल కొంచెం ఇలా తిప్పి ఓంకారం రాయండి ఓం ఇది ప్రణవల్లిహిత్వా ఆ తమోపా ఆత్మానంద సంప్రోక్ష తర్వాత తమలపాకులు గణపతి మీద బోలింది పట్టుకోండి గ్లాస్ కింద పెట్టి చేతిలో ఉంటాయి తమలపాకులు బోలింది పట్టుకోండి గణపతి మీద అన్ని ఉపచారాలకి కూడా ఈ చేతి మీకు ఎత్తే ఉంటా ఇట్లా పట్టుకోండి ఎత్తి మీరు చేపెట్టి ఎలా పెడతాం వివాహంలో అని మామూలుగా వేరే వేరే హారాలు ఎత్తి చేపెట్టి అది చేపెట్టి అయిపోయింది సంఘాజీ సానుభాజీ సమాహనాజీ సుశక్తిగాజీ సమరివారాజీ భవనీయాధిష్టాత్రే శ్రీ మహాకాళికా దేవతాయై నాగవల్లీ దళద్వయుతం కుంకుమాక్షరపుష్పైరభ్యర్చితం గరుడం శ్రీమంగపుష్పరం మహావజం హోష్యామి నమః స్వాహా భక్తవత్సలే పరాత్పరే పరమపావనే హర కాలమే కాళీ అన్నారు. కాలం ఏం చేస్తుందండి? సమస్త భక్షగాయ స్వాహ అన్నిటి మింగేస్తుంది. ఇప్పుడు ఎంత కాలం అయిందండి ఎవరికి తెలియదు. అవునా కదా? ఎన్ని యుగాలు గడిచిపోయాయి, ఎంతమంది వెళ్ళిపోయారు. మొట్టమొదటి అమ్మవారి మహాకాళీ అంట. చాలా భయంకరంగా ఉంటుంది ఆవిడ. కానీ బిడ్డల పట్ల చాలా సౌమ్యంగా ఉంటుంది. అది గొప్ప విషయం. ఎవరి దుర్మార్గులో వాళ్ళ పట్ల శిక్షణ భావంతో, ఎవరైతే భక్తులో వారి పట్ల రక్షణ భావంతో అని చెప్పారు. అటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం కాళీ స్వరూపంగా భావించి అమ్మవారికి ఇచ్చాం. నమ పార్వతీపదే హర మహాదేవ హరే మహాగణాధిపతయే నమః. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి మహాగణాధిపతయే నమః. ఆ ఉద్ధరణతో నీళ్లు గణపతికి చూపించి తమలపాకులో విడిచిపెట్టండి. ఆదయో పాద్యం సమర్పయామి నోహిరణ్యాభ్యుత్వాంధనో దేవసో మహాగణాధిపతయే నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి అన్నప్పుడు వేస్తుంది. మళ్ళీ చూసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం సాయం పురస్కారాయుషుభ్రం విఘ్నోపవీతం దానస్య దేహ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. మీకు పశుపతుంకం ఇచ్చారు. జోండవగేదవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శోత్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధి పదాయకాయ నమః. ఓం కుమారగురవే నమః. చాలు. ఇల్లింద్రగోత్రస్య వెంకట సుబ్బరాజు హేమవతి నామధేస్య. అసలు అరటిపండు కొంచెం కొలవాలి. తుడుమ అరటిపండు కూడా దాంట్లో పెట్టుకోండి. కొబ్బరి ముక్కలు పెట్టుకోండి. అరటిపండు కూడా నీరు చేయడం మీద కమలపాలతో ప్రోక్ష్యాపరిహిత్యామండలేగాక్షాయ నమః. కమలపాలతో నీళ్ళు అందించండి. చుట్టూ కూడా తిప్పండి. పరిహించామి నమస్తు. చేత్తో తమలపాకు పట్టుకుని కుడి చేయి కింద ఎడ చేపెట్టి 5 సార్లు చూపించండి. గణపతి మహాగణాధిపతయే నమః. ఆరకేణ గౌరీఫలాన్ని వేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. తాంబూలం పట్టుకోండి. ఒకసారి ముట్టుకోండి. నమస్కారం చేయండి. తాంబూలం సమర్పయామి. మళ్ళీ చుక్క నీళ్ళు విడిపెట్టండి. తాంబూలం శ్రవణాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజులు వెలిగించండి. మీకు ఎక్కడ వచ్చారు చూడండి. పూర్ణందాదేవ సంయోధాదేవి ఏకధా బ్రహ్మణ ఉపహరతే కథేయమానః. కర్పూర నీరాజనం గ్రహయామి. నీరాజనాంతే పుష్పార్ఘ్యం సమర్పయామి. గోవింద ఓం నమో దేవి మహాదేవి శివాజీ హనుమన్ నమః.
ఆంజనేయుడు మహాగణాధిపతయే నమః సువర్ణ నియమంత్రం సమర్పయామి మళ్ళీ లక్షలు వేయండి ఆత్మలక్ష నమస్కారాన్ని సమర్పయామి మళ్ళీ లక్షలు వేయండి చిత్రమాధ్యాయాన్ని అమరాభ్యాం వేయాలి సమస్త రాజోపచార భక్తుపచార వ్యక్తుపచార మంత్రోపచార సర్వశాస్త్రోపచార సహస్రపరమాదేవి సురమూలాంగుర సర్వం ధర్మే భావం దూర్వాలునాశి అనుకోవాలి. నమస్కారం చేసుకోండి. ఒకసారి 3వ అధ్యాయాన్ని అమ్మవారికి సమర్పణం చేస్తున్నారు. ఓం దివ్య దివ్య హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమ భావనే జయ. చాలా విశేషమైనటువంటి జ్ఞాన ఉదయం, జ్ఞాన పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ ఈ పేర్లతో మనం పిలుస్తాం. అలాంటి గురు పూర్ణిమ రోజున, ఆషాఢ పూర్ణిమ రోజున అందరూ కూడా వారి వారి యొక్క గురువుల్ని స్మరించాలి, ధ్యానించాలి, సేవించాలి. వారు ఇప్పుడు ఉంటే కనుక వారు ఖచ్చితంగా ఏదో విధంగా పలకరించి నమస్కారం చేయాలి. దగ్గరలో ఉంటే ఏదో వారి చిత్రపటానికైనా నమస్కారం పెట్టు. కాబట్టి అలాంటి రోజుని పరమ గురుస్వరూపిణి అయినటువంటి అమ్మవారు, గురుమండల రూపిణి ఇందాక చెప్పుకున్నాం. అక్కడి నుంచే గురువు యొక్క స్థితి వచ్చింది. ముందు అమ్మవారు, తర్వాత అయ్యవారు పరమేశ్వరుడు, అక్కడి నుంచి దక్షిణామూర్తి, అక్కడి నుంచి దత్తాత్రేయుడు, అక్కడి నుంచి వరుస. ఇప్పుడు మనకి ఎవరైతే జ్ఞానం విద్య ఇచ్చారో అలాగనే ముందు తల్లి గురువు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వ్యక్తికి కూడా మాతృదేవోభవ, తల్లికి ముందు వందనం, తరువాత పితృదేవోభవ, తరువాత తండ్రికి వందనం, తరువాత ఆచార్యదేవోభవ, తర్వాత అధ్యక్షుడైనటువంటి విద్యాధ్యక్షుడైనటువంటి ఆచార్యుడు నమస్కారం. ఈ విధంగా చెప్పారు. అలాంటి రోజుని మావుళ్ళమ్మ అమ్మవారికి మన భీమవరం పట్టణంలో అద్భుతంగా చిరకాలంగా ఆషాఢ పుణ్యమ రోజున శాకంబరి ఆ రూపంతో అమ్మవారిని దర్శనం చేస్తున్నాం. అనేక విధమైనటువంటి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇట్లా ప్రవేశిస్తూ ఉంటే ఒక వనదుర్గ అమ్మవారు చూస్తున్నట్లుగా ఉంది మనందరికీ కూడా. అలాంటి చండీ హోమం మనం చేసుకుంటున్నాం. ప్రతి పూర్ణిమ అమావాస్య చేస్తాం. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. అమ్మవారి యొక్క సన్నిధానంలో ఈ చండీ ఆ హోమం కూడా పాల్గొనడం, హోమ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ కూడా శుభం కలగాలని మనం కోరుకుంటూ 4వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నాగవల్లీ దళత్మయేదం కుంకుమాఖ్యద పుష్పైరభ్యర్థితం కరుణం దైవం భూమి పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద. ఘంటాశూలహరాని శంఖముసలే చక్రం ధనుష్టాయకం హస్తాబ్జైర్దశదీంఘనాంతకలసచ్చీతాంజుతుల్య ప్రభాం గౌరీ దేహ సముద్భవాం వేగదానాధారభూతాం మహాపూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభానుదైత్యార్జునీం ఓం నమః చండికాయై ఓం క్లీం విశర్వాజ స్వాహా. బ్రహ్మభూతేషు ఛాయారూపేణ సర్వభూతేషు ప్రతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః స్వాహా. ఎవరికి గమనిస్తారా? మానవుల వల్లనే మానవులే ఇవ్వాలి. మానవులు ఎలా ఇవ్వాలి? గుట్టాలు పనిస్తే పోదు, ఒక హోమ రూపంలో ఇవ్వాలి, ఒక నివేదన రూపంలో ఇవ్వాలి. అమ్మవారికి ఉత్సవాలు చేస్తే మన అమ్మవారి జ్యేష్ఠమాస ఉత్సవాలు చేశారు 4 రోజుల పాటు. ప్రతి వార్డుకి వచ్చారు. అంటే అమ్మవారి దర్శనం మనకిచ్చారు. ఇక్కడికి వస్తే మన అమ్మవారిని చూస్తూ అమ్మవారు మనల్ని చూస్తారు.
అందరి దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే రాలేని వాళ్ళు ఎవరైనా వృద్ధులు ఉంటే పిల్లలు ఉంటే చిన్నపిల్లలు ఇక ఇంకో దానికంటే కూడా గొప్పది ఏమిటంటే పొలిమేరలని చెప్పి చేస్తుంటారు మీరు చూసేవాళ్ళు అంటే కొన్ని దుష్ట శక్తులు వచ్చి ఆ పొలిమేరలలో నుండి మన బాధపడుతూ ఉంటాయి జీవులు కొన్ని చోట్ల చూడండి అక్కడ మలుపు దగ్గర పడిపోతూ ఉండడం కొన్ని కూడల్లో చూడండి ప్రమాదాలు జరుగుతూ ఉండడం ఎక్కడేమి జరగాలి అంటే తెలియని ఒక దుష్ట శక్తి ఉంది దాన్ని ఎవరు ఉంచగలరు మనం ఏం చేయలేరు అమ్మవారు జుట్టు పట్టుకోకూడదన్నమాట కాబట్టి అలాంటి చోట ఆ బలి ప్రదానం అన్ని చేస్తారు చూడండి మనవారు ఈ జ్యేష్ఠ మాసంలో మనకు వచ్చే సంక్రాంతి సంబరాల్లో మనం ఇళ్లలో చేసుకుంటాం నైవేద్యాలు పెట్టుకుంటాం నెల రోజులు అమ్మవారికి ఉత్సవం చేస్తాం ఇలా సంవత్సరంలో 2 పర్యాయాలు అమ్మవారు ఇటువంటి బీజాపూర ఫలం అంటే బీజములు వారి విత్తనాలుగా ఉండేటువంటి ఫలం అమ్మవారికి సమర్పణ చేశాం మహాసరస్వతీ దేవి అన్నారు నమస్కారం చేసుకోవడం కూడా గోవిందా స్వర్గాది దేవతల మన ఇంద్రుడు వంటి వాళ్ళు జయధ్వానం చేసేట వాళ్ళందరూ కూడా ఏదో మనకి ఇంటికి అమ్మవారు వస్తూ ఉంటే మనం బొమ్మల నుంచి జయ జయ అంటాం కదా అట్లా కాబట్టి జయేతి దేవాశ్చముల కామూచు సింహవాహిని ఆనందంతో చేసేట జయధ్వానం వాళ్ళందరూ కూడా మనం కూడా చేయాలి ఎంత గట్టిగా జయధ్వానం చేస్తే అంత ఆవిడ సంతోషం కలుగుతుంది उत्तप्त हेमराध्य बांध भवदं स्वाहा प्रसन्नमकरं मदयस्पंदरात्मेन वत्स्वात्मदेवा निर्मलं जाभवन्न भस्मः कालमेघात् सौल्काले प्रागासमुत्ते समञ्जनततो मार्गवाह्य तथा संतत्रवान् उच्चात्तरोगणा पुण्या तथा बाधात् तत्प्रभु भूत्दिवाकरस्ताः कालश्चाग्मये शान्ता शान्तारिज्ञनदत्तना क्रीमो रभ्युदं सुकृतं देवं मातुलं भक्तवत्सले परात्परे
మహారాజ్ఞికి చండీపరా దేవతకు ఆవుళ్ళమ్మ తల్లికి శాంభరీ మాతకు. ఇక్కడ అమ్మవారికి మాతులుంగ ఫలం, మాదీ ఫలం. మాదీ ఫలము చాలా గొప్ప ఔషధం. ఇప్పుడు లేదు, అక్కడక్కడ కనిపిస్తుంది, ఎవరో మాట్లాడు. మాదీ ఫల రసాయనం నింపు ఉంది. ఎవరంతా చేరైపోయి జ్వరం వచ్చిన రోజుల్లో మళ్ళీ భోజనం చేసే పరిస్థితికి మాదీ ఫలం కొంచెం తీసుకున్నట్టు. అంత ఔషధం అది, మంచి గొప్పది. దానిని అమ్మవారికి ప్రీతిగా ఇస్తారు ఇక్కడ మాదీ ఫలాన్ని. అది మనకి ఇక్కడ దగ్గర లేదు, కానీ కొన్ని చోట్ల ఇంత డబ్బు పడి ఉన్నారు, అలాంటిది అమ్మవారికి సమర్పణం చేశారు. ఇక్కడ అమ్మవారు సింహవాహిని, సింహవాహిని అన్నమాట. సింహం మీద కూర్చుని సింహ స్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం అంటారు రోజు. ఆ సింహం మీద కూర్చుని ముల్లోకాల్లో కూడా ఆమె దర్శనం ఇచ్చిందన్నారు. ఎంత కాంతి అద్భుతమైనటువంటి స్వరూపం అన్నారు. అటువంటి అమ్మవారికి ఇక్కడ మాతులింగ ఫలాన్ని సమర్పణం చేశారు. నమస్కారం చేసుకుంటారు కూడా. నమస్తే హర హర మహాదేవ మంత్రాల్లో ఒక మంత్రంలో ఉంది అమ్మవారి యొక్క స్వరూపం. శాకంభరీది విఖ్యాతం రాజుండి ఇక్కడ. కాబట్టి తదా యాస్యామ్యహం భూమి తత్రైవ గమిష్యామి దుర్గవాక్యం మహాసం. దుర్గుడు వాడిని చంపింది కాబట్టి దుర్గా అయింది. దుర్గ అంటే ఏమిటి? వాడిని పొందడం చాలా కష్టం, వాడిని జయించడం చాలా కష్టం. అలాంటి వాడు దుర్గుడు అనే రాక్షసు వాడిని సంహరించింది. అంటే ఆ దుర్గుడు అనేటువంటి రాక్షసుడు యుద్ధంలోకి వస్తే ఇంద్రుడు కూడా భయపడి పారిపోయేవాడు. ఇంద్రుడు బలమునకు ప్రతీక తెలుసా? ఇంద్రో మే బలే శ్రుత అంటారు. బలానికి ఎవరయ్యా ప్రతీక అంటే ఇంద్రుడు బలం అంటారు. అలాంటి వాడు చాలా మంది పారిపోతారు. అప్పుడు అమ్మవారి అందరూ సంహరించిందని చెప్పారు ఘట్టం. మీరు అందరూ చదవండి దేవి భాగవతం. ఇంట్లో పురాణ పుస్తకాలు కూడా ఉండాలి, గుర్తుపెట్టుకో. వేసేటువంటి పళ్ళుతో పాటుగా ఏవేవైతే అలంకారం చేశారో అమ్మవారికి అవన్నీ దాంట్లో వేశారు. అంటే అగ్నిముఖంగా కూడా అమ్మవారికి ఆహుతి పంపిస్తున్నాం అన్నమాట. ఎంత గొప్ప విషయం అది చెప్పండి కూడా. గోవింద సర్వనారాయణి దేవత నారాయణి అమ్మవారు. భద్రాలే నియత ప్రణదాస్మదాయ సమాహారే సశక్తిగానే సపరివారాణి శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవ్యై నాగవల్లీ దళత్వయుతం కుంకుమాక్షతపైరభ్యర్చితం దశతం దయమం బిల్వఫలం మహాహుతం ఇస్తారు. అట్లా ఉంది వ్యవహారం. కాబట్టి అమ్మవారికి బలాత్రిపుర సుందరి మాతకి బిల్వ ఫలాన్ని సమర్పణం చేశారు. ఆఖరి అధ్యాయం చెప్తారు. త్రయోదశ అధ్యాయం అందరూ కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా ఒక పుంబ్రాహ చండిగా శాకంభరీ రూపాలంకార రూపిణ్యై శ్రీ బాలాత్రిపుర సుందరీ స్వరూపిణి శ్రీమాముళ్ళమ్మ దేవతాయై కుంకుమాక్షతమస్మైరభ్యర్చితం దహృతం దైవం హరణీ ఫలం మహాహృత్కం
నేను చెప్తాను లేదు కానీ ఎవరు లేవక షోడశాధ్యాహుదీరహుత్వా కానీ మీరు ఒంగొచ్చు కదా చైతన్య గారు ఆయన మా పరిగారు ఇలా పోతున్నారు. ब्राह्मण साहाय्येन यथाशक्ति आषाढ़ पूर्णिमा गुरु पूर्णिमा गुरुवासर उत्तराषाढ़ा नक्षत्र महापर्वणि करिष्यमान संपूर्ण चंडी सप्तशती होम सांगता सिद्ध्यर्थम ब्राह्मण मुखेन महापूर्णाहुतिं घोष्यामि कारयिष्ये स्वामसंकल्पानुसारेण करिष्यमान् सन्निधान सांगतः महापूर्णाहुतिं घोष्यामि रंगपूर्णाहुतिं युवराजदेव संकल्पे भरो ज्ञानमुद्राय भरो ज्ञानज्ञाय भरो ज्ञानकेशरूपे भरो युवमुद्राय भरो खण्डेशे भरो त्रिगुणाय भरो अम्बाय भरो त्रिकोणाय भरो मरगाय भरो आमूर्ते मुद्राय भानु निगाय भरो आबाल गोविंदाय मन संफला श्री शाकंभरंग आशीर्वाद राक्ष सप्तधाम प्रियाणि सप्तहोत्र सप्तभात्पायजन्द मेरा प्रस्ताभुते
తెలుసుకో పూర్ణమాత్రమ ఆదితేంద్రమగ్గుస్థాః నవదేంద్రమగ్గుస్థాః ఓం సదస సర్వే భూయాత్ సర్వదస సర్వం మే భూయాత్ పూర్ణమస పూర్ణం మే భూయాః అక్షతమస మామే శ్రేష్ఠాః విస్మాన్యో నమగచ్చదాచ్చక్రప్రియా భూయాసం మాపరాసే నమప్రియ అంజలి పూర్ణపాత్రమానవిదేన ఏవాస్యాం భజాన్ దధాతి సప్తవిప్పాయ నమః ఈశ్వరాయ నమః జాతవేదసే నమః ప్రదక్షిణ విశ్వానదేవ భజనాని విద్వాన్ యోధత్మధ్యో రాణమే నభూయిష్ఠాన్ దేవముక్తం విధేమ నమశుక్రాని భానమే భరద్భవం హవ్యం భవించుష్మాన విద్మధాదిగాది అచ్చారిలో భూయో దేవయంతి రత్నవ్యం దివ్యమిదం భిక్షమానాః సుసంతసికం సుప్రతీకర్త స్పంచకం వ్యాహ్యం దృష్టీః పునఃస్పంభ్యం విరాజతే వక్షాం విత్తే భజనే భగవేత్ర నేత్రం పాలయాస్మాన్ దుర్గాన్ విశ్వాః దుష్టబుద్ధి భగవాన్ భగవేత్ర భగవాన్ నకారమోహనామత్యమానాదే విద్రేజేన్న యథనే భవంతః జగత్తే జ్ఞేనమః పుస్తేనమః జగత్పస్తేనమః ఆదాంతరత్పస్తేనమః అపరిమితగత్పస్తేనమః నమస్తే స్తుభామాహికం శ్రీనమస్తే గార్హోక్త్యానమస్తే మధ్యాయ కర్మ బ్రహ్మస్తే ప్రేతృగామృగరూపాయకి నమో నమః భాద్రోగోవిందమాగమంతకేజమ వాసుదేవ నమోస్తుదేహం వరస్తాధ నమస్తాహం జ్యోతిషాపదమో మమారాయ అంతరిక్షముదనై విదానో రామోద భరతో రామోదమస్తమ ఆత్మనభనాపరస్మిద్స్తుదే హృదే నరాత్యం శ్రీజ్ఞేశ్వరార్పణమస్తు. అందరూ కూడా చెప్పండి, ఇట్లా చేయబట్టి చెప్పండి. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం ఏదః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే పరమేశ్వరి నమో నమః. ఆ చెయ్యి కళ్ళగట్టు ఇట్లా శిరస్సు నుంచి రావాలనుకోండి శబ్దాంతం కూడా ఒక క్షణకాలం మీ మనస్సులో అమ్మవారిని తలుచుకోండి. శాకంధర రూపంలో ఉన్నారు. మీరందరూ దర్శనానికి వెళ్తారు. ఆశీర్వాదం అయిన తర్వాత చక్కగా భజంతులతో వెళ్తారు. వెళ్ళి దర్శనం చేసుకుని అప్పుడు భోజనానికి వస్తారు. ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు. ఈ శాకాంబరాలంకారం వాడే ఈ చండీహోమం చేసుకోవడం ద్వారా మీకు అన్నపానాలకు లేని జీవితాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. అలాగే ఈ చండీహోమం నిరంతరం చేసుకోవడం ద్వారా మనకున్న సమస్య జీవితంలో సమస్యలను అధిగమించి ముందుకి వెళ్ళడానికి మనకున్న ప్రతిబంధక నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ పోయి సానుకూల శక్తులతో మనం అన్ని విషయాలు జయించాలని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సాయి వాళ్ళ కార్యక్రమం చేసుకున్న వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు లభించి సిరి సంపదలు సత్సంతంగా కోరుకుంటున్నాం. అలాగే కాస్త నిత్య జీవన నియమాలు కూడా ఈరోజు పాటించడం ద్వారా కూడా ఈ యజ్ఞ ఫలితాన్ని మీరు సక్రమంగా పొందగలుగుతారు. జయ శ్రీ మోహనమ్మ, జయ శ్రీ మోహనమ్మ. అనుగ్రహం కలగాలి అని మన ఆలయం కార్యనిర్వహణాధికారి గారు, అసిస్టెంట్ కమిషనర్ మాన్యశ్రీ బుద్ధ మహాలక్ష్మి నగేష్ గారు అనకాపల్లి నుంచి వారికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. వేణార్థంతో వారు వచ్చిన తర్వాత అమ్మవారి ఆలయంలో చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి భక్తుడికి చేరువ చేసి మృతికాలను ఉంటారు. మహాలక్ష్మి హోమాన్ని, ధన్వంతరి హోమాన్ని, సుదర్శన హోమాన్ని, ఇట్లా రకరకాలైనటువంటి కార్యక్రమాలు, హోమాలు అందరూ ఎక్కువ ఈ భక్తులు దీంట్లో పాల్గొని వాళ్ళ ఇబ్బందులు తొలగించుకోవాలి. అమ్మవారి దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరూ కూడా ఆనందంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి అని అమ్మవారి అనుగ్రహం కోసం కోరి ఇవన్నీ చేస్తున్నారు. దృష్టిలో ఉన్నాయి, ఇవన్నీ కూడా చేస్తారు. ఇక్కడ ప్రధానంగా ఏర్పాట్లన్నీ కూడా ప్రత్యేకంగా ఇంకొక పందిళ్ళు వేసిన మీద కూర్చోడానికి పీఠం చేయించి భయంతో దగ్గర ఆవులు దర్శనం చేయించి భోజనాలు ఏర్పాటు చేసి అన్నీ కూడా మార్పుని గమనించాలని చెప్పక. కాబట్టి ఇంకా కొంతకాలం వారికి ముందు సభ్య ఇవన్నీ ఇంకా అభివృద్ధి నడిపించి అమ్మవారి అనుగ్రహం 4 పాత్రలతో మనం కూడా పాత్రలు చేసే విధంగా అమ్మవారి గ్రహించాలని కోరుకుందాం. శుభం భూయా అందరికీ కూడా ఆశీర్వదనం చేస్తున్నప్పుడు అక్కడే కూర్చొని నడిచిన కూడా
गविङ्गवीरामभमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाः श्रीमन्नोदभिस्सेदसादनम् देवस्य गृहे मनया गृहे मनयः मनया वसन्ति मनया वसन्ति देवानां वसन्ति देवानां कवय देवानां कवयः कवयः पार्थिवासः पार्थिवासः చెప్పండి. ఐదుగురికి ఇస్తే సరిపోదు. ఐదుగురికి ఇచ్చుంటే సరిపోనండి కరెక్ట్గా. భోజనం చేసే ఎవరైనా ఉంటే ఐదుగురు ఇమ్మని దుర్గా ఓయ్ అక్కడ హోమది మీరు ఎవరమ్మా హోమని రాయించుకున్నారా? కాసేపు ఆగండి, మీరు చెదురు కానీ చెయ్యొద్దు అంటలేదు. ముందర వాడు రసీదు చూస్తున్నారు కదా. అయ్యా ఒక బ్రేక్ సరిపోతుంది. ఇలా ఇటు చెప్తారు ఫ్రీగా ఉంటుంది. ఇలా వస్తారు కదా కరెక్ట్ చేసి ఇలా వస్తారు కూడా ఫ్రీగా ఉంటుంది. సరే అంటే కింది చేసి కదా బయలుదేరే ఎవరా కింది చేస్తే ఫ్రీగా ఉంటుంది కదా. సతీష్ సంపదలు ఒకటే పూర్ణావతి. ఇద్దరు ఒక రావు ఖాళీ అవును ఒక ఖాళీ అవును మా పైకి గుడికే అయ్యా సన్నాయి విద్వాంసులు